రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉన్నాయి. రైతులు కొంచెం గమనించి మీరు వ్యవసాయం చేసేటప్పుడు, పంటలు వేసేటప్పుడు భూగర్భ జలాలను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సంబంధించిన చైర్మన్ కోదండరెడ్డి గారు నిన్న ఒక వ్యాఖ్యలు చేసిన దాని మీద ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది. దాని గురించి మనం సార్ నాటికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఏంటి అసలు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి అన్నారు, అసలు ఏంది మీ ఏ ఇంటెన్షన్తో అన్నారు, అసలు ఏం జరిగింది? భూగర్భ జలాలు నేను ఏదో సృష్టించి చెప్పడం కాదు, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. భూగర్భ జలాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ఒక డిపార్ట్మెంట్ ఉంది, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్. నేనేది మాట్లాడినా టీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడ్డగోలిగా మాట్లాడే తత్వం నాది కాదు. ఇది గత 2-3 రోజుల నుంచి తీవ్రంగా గ్రౌండ్ వాటరు తగ్గిపోయి పంటలు కొద్దిగా ఇబ్బందికి గురవుతున్నాయి, నీళ్ళు అందటం లేదు. కొన్ని ప్రాంతాలలో ఒక చోటనైతే ఒక మహిళా రైతు, భారతి అనే ఒక ట్రైబల్ రైతు, నీళ్ళు అందక పొలం ఎండిపోతే మళ్ళీ ఒక బోర్ వేయడానికి అప్పు తెచ్చి బోర్ వేసింది, నీళ్లు పడలే, చివరికి ఆత్మహత్య చేసుకున్నది. ఈ హృదయ విదారకమైన సంఘటనలు 2-3 చూసిన తర్వాత కమిషన్గా నేను మా బాధ్యత ఎప్పుడైనా ఏమన్నా ఉంటే వ్యవసాయానికి సంబంధించి కానీ రైతాంగం దృష్టిలో పెట్టుకొని కానీ మేము కొంత సలహా ఇవ్వాల్సిన అవసరం ఉందనే భావనతో నిన్న నేను రైతాంగానికి తెలంగాణలో ఎక్కడైతే బోరు బావుల మీద వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతులకు మాత్రమే నేను ఏం చెప్పాను, నేను డిపార్ట్మెంటు లెక్కల ప్రకారంగా ఇది ఫిబ్రవరి మాసంలో ఉన్నాం మనం, ఇంకా శివరాత్రి ఇంకా 4 రోజులు ఉంది. మామూలుగా శివరాత్రి వరకు చలి ఉంటుంది రాష్ట్రంలో, కానీ ఈసారి శివరాత్రి రాకముందే వేడి పెరిగిపోయింది, గ్రౌండ్ వాటర్ బాగా పడిపోతుంది. పత్రికలలో అక్కడక్కడ వార్తలు వస్తున్నాయి. నాకు కూడా జిల్లాల నుంచి రైతులు చెప్తున్నారు గ్రౌండ్ వాటర్ తగ్గిపోతున్నది. చాలామంది రైతులు ముందు జాగ్రత్త చర్యగా ఎవరో నాయకులు రైతాంగానికి చెప్పాల్సిన అవసరం లేదు, రైతులకి బాగా అనుభవం ఉంటుంది. పంటలు పండించే రైతుకి అనుభవం అపారంగా ఉంటుంది. కేటీఆర్కు అనుభవం లేకపోవచ్చు, ఆయన అమెరికాలో చదువుకున్నాడు అంతేగాని వ్యవసాయం గురించి ఆయనకు తెలియదు. చాలామంది రైతులు మామూలుగా పరిస్థితిని గ్రహించి వేసంగి కాలంలో రబీ పంట వరి తక్కువ చేసుకుంటారు, కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ తక్కువ నీళ్లతో పండే పంటలు పండించుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రకృతి నా చేతిలో నీ చేతిలో లేదు. సో ఇట్లాంటి పరిస్థితులలో తెలంగాణ రైతాంగము నాట్లు వేసిండ్రు, వరి నాట్లు పడ్డాయి. ఈ పంట చేతికి రావడానికి ఇంకా 3 మాసాలు, చాలా టైం ఉంది, చాలా టైం ఉంది. మధ్యలో ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మే ఇవన్నీ కూడా తీవ్రంగా ఎండలుండే మాసాలు. సో ఇట్లాంటి మాసాలలో ఆ పంటను దక్కించుకోవాలి. కాబట్టి నష్టపోవద్దు, రైతు పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడవద్దు అనే అభిప్రాయంతో నేను రైతాంగానికి ఒక అప్పీల్ చేసిన, మీరు జాగ్రత్త పడండి, మీకు నీటి వసతి ఎంత ఉందో అంతవరకే వేసుకోండి. ఇంకా అవసరమైతే ఒకవేళ ఏదైనా వేయకపోయి ఉంటే కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి, మీ అనుభవం చాలా గొప్పది అనే మాట మాట్లాడమే కాకుండా కొన్ని చోట్లలో కొందరు రైతులు సాహసం చేసి బోర్లు కూడా వేసుకున్నారు. నేను ఇందాక మనవి చేస్తే కదా, భారతి అనే అమ్మాయి, ట్రైబల్ అమ్మాయి అప్పు తెచ్చి వేసింది, చివరికి బోర్ల నీళ్లు పడలేదు, ఆత్మహత్య చేసుకుంది. ఇట్లాంటి సంఘటన ఇది సమాజానికి మంచిది కాదు. ఇట్లాంటివి రాజకీయం చేసుకోవద్దు కూడా. సో అందువల్ల ఇది ఈ రబీ పంట కాపాడుకోవడానికి అదనంగా పెట్టుబడి పెట్టి బోర్లు వేసేదానికంటే, బోర్లు వేసినా
గ్రౌండ్ వాటర్ లేనప్పుడు సహకరించవు. మామూలుగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే కరువు వస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. భూగర్భ జలాలను కాపాడుకునే దిశగా ఆ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు, చిన్న ప్రయత్నం కూడా. అందుకే ఈ రాబోయే రోజులు ఇంకా ఎక్కువ కరువు వస్తుంది, ఎక్కువ నీళ్ళ కరువు వస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అటు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. దాని గురించి ఏమంటారు? భూగర్భ జలాలు కాపాడుకునే విషయంలో ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోలేదు, ఏమాత్రం ప్రయత్నం చేయలేదా? ఇది బేవర్సు మాట. ఎవరు మాట్లాడతారు ఇట్లాంటి మాట? కాపాడుకోవడం చేయడం. ప్రకృతికి నువ్వేమన్నా పెద్ద మునగాడివా? ప్రకృతిని ఎదిరించేంత శక్తి నీకుందా? ఈ బేవర్సోళ్ళు మాట్లాడే మాట, అనుభవం లేని మాట. వ్యవసాయం అంటే ఏబిసిడి తెలియనోడు మాట్లాడే మాట. ఏం మాట్లాడుతున్నారు మీరు? రైతును ఆత్మస్థైర్యం నింపుతున్నారా లేకపోతే ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారా? మీరు రోజు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరారు. మీరు మిమ్మల్ని తీసుకుపోయి ప్రతిపక్షంలో కూర్చుండబెట్టిండ్రు. ప్రతిపక్ష పాత్ర నిర్వహించండి. సంవత్సరం పాటు నేను చూస్తున్నా. నేను అటు శాసనసభలో మీ ప్రాతినిధ్యం ఉండదు, శాసనసభకు రారు, బయట మాట్లాడితే బేవర్సు మాటలు. ఇదేం పద్ధతి అండి? ప్రతిపక్షం అంటే ఇట్లనా? పొద్దున్న లేచి మీదంతా రైతుల మీద రాజకీయం చేసుకోవడమే. రాజకీయ పార్టీలు అంటే రైతు ఈ దేశానికి అన్నం పెట్టే దాత, వెన్నెముక. సమాజంలో అంత గౌరవం ఉన్న అన్నదాతను మీరు ఈ విధంగా అతని ఊరికే పొద్దుందాకా అది ఇది హోప్లెస్ మాటలు మాట్లాడి, పనికిరాని మాటలు మాట్లాడి ఆత్మస్థైర్యం దెబ్బతీస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అంటే 10 ఏళ్ళు మేము పరిపాలించినప్పుడు రైతు రాజుగా ఉన్నాడు, రైతు గర్వంగా ఉన్నాడు. ఈ 1 ఇయర్లోనే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుకు దిక్కుతోచిన స్థితిలో పడిపోయిండు, రుణమాఫీలు కావట్లేదు, రైతు భరోసా అందట్లేదు అని చెప్పేసి కొంత ఆరోపణలు చేస్తున్నారు కదా సార్, దాని గురించి ఏమంటారు? చూడు, ఖమ్మం జిల్లాలో రైతుకు బేడీలు వేసింది మీరు కాదా? ఏమన్నారు? రైతు ఏమన్నాడు? నాకు సరి అయిన ధర రాలేదు, కష్టపడి పండించినా పెట్టుబడి పెట్టినా రాలేదు అని అడిగితే అతన్ని బేడీలు వేసి జైల్లో పెట్టిండ్రు. మీరు కాదా? మీరు పరిస్థితి ఎట్లా ఉందంటే మీరు శవాల మీద పేలాలు ఏరుకునే పద్ధతి మీది. లగిచెర్ల రైతులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేసిందని చెప్పేసి మొన్నటి వరకు ఒక ఉద్యమం జరిగింది. ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా ఏ రాజకీయ పార్టీలు చేస్తాయి? ఇట్లాంటి రాజకీయ పార్టీలే. బీఆర్ఎస్ అనే పార్టీనే ఇట్లాంటి రాజకీయాలు చేస్తే, ఇట్లాంటి శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం చేస్తుంది. ఇంకెవ్వరు కూడా ఇట్లా మాట్లాడరు. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ ఇంకొక మాట, పదే పదే మీరు తెలంగాణ పదం వాడుతున్నారు. మీకు తెలంగాణ పదం వాడే నైతిక హక్కు మీకు లేదు. ఏనాడైతే తెలంగాణ ఉద్యమం తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నిర్ణయం తీసుకొని తెలంగాణకు రాష్ట్ర ప్రతిపత్తి ఇచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా ఆశపడి, అంటే తెలంగాణ సరిహద్దు సరిపోతలేదు, మహారాష్ట్రకు పోదాం, ఆంధ్రలో పోతురి పార్టీ పెడుతుంది, మహారాష్ట్రలో పెద్ద ఊరేగింపులు చేస్తుంది. అంటే మీ ఆశ ఎక్కడి దాకా పోయిందంటే దేశం మీద పడ్డది. మీదంతా బాగా కడుపు నిండి మీరు అక్కడిక్కడ పోయి డబ్బులు సంపాదించుకోవాలనే యావ తప్పిస్తే మీరు తెలంగాణ విషయంలో ఈరోజు ఉదాహరణ ఉంది. మీరు ఆంధ్రకు పోయేమో పార్టీ పెడతారు, ఇక్కడనేమో మళ్ళీ అడగవద్దు వాళ్ళు వస్తున్నారు, చంద్రబాబు నాయుడు వస్తున్నాడని మాట్లాడతారు. మీకు ఎక్కడిది నైతికత? అందువల్ల మీకేమిటంటే ఏనాడైతే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తీసేసి భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నారో ఆ రోజే మీకు నైతికంగా మీకు హక్కు లేదు. తెలంగాణ విషయంలో కానీ, తెలంగాణ ప్రజల విషయంలో కానీ, తెలంగాణ రైతాంగం విషయంలో కానీ మీకు మాట్లాడే నైతిక హక్కు మీకు లేకపోగా మీరు ఎట్లాంటి మాటలు మాట్లాడతారంటే పొద్దున్న లేచి దేనికి పొంతన ఉండదు, కేవలం ముసలి కన్నీరు. ప్రాక్టికల్గా ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి ఏమైనా సూచన ఇచ్చే ఆలోచన మీకు ఉండదు. అంటే సార్ ఇప్పుడు ఒక మాట అంతా వినాలే, మీరు ఒకటి తొందరపడవద్దు. మీ పరిపాలనలో ఏం చేసిండ్రండి? ఆనాడు ఇందిరాగాంధీ భూస్వాముల దగ్గర భూములు తీసుకొని పేదలకు పంచితే
దళితులకి వీకర్ సెక్షన్స్కి పంచితే ఆ భూములు వేలం వేసిండ్రు మీరు. మీరా రైతుల గురించి మాట్లాడేది? మీరా పేదోళ్ళ గురించి మాట్లాడేది? వేలం వేసుకున్నారు సుమా, జేబులు నింపుకున్నారు. ఆనాడు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం ఎట్లా జరిగింది? ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కాంగ్రెస్ హయాంలో రైతులను ఒప్పించి మెప్పించి కంపెన్సేషన్ ఇచ్చి నిర్మాణం చేస్తే మీరు ఆ ఔటర్ రింగ్ రోడ్డును ఓ కంపెనీకి అమ్ముకున్నారు, జేబులు నింపుకున్నారు. చివరిగా మాటి మాటికి కాళేశ్వరం కాళేశ్వరం అంటారు. కాళేశ్వరం గురించి మాట్లాడే మీకు ఎక్కడిది హక్కు? కాళేశ్వరంను ఆదరాబాదరగా తయారు చేసి మీరు ఎందుకు కట్టినరు ఏమిటి అనేది వెనుకకు తిరిగి చూస్తే మీరు కేవలం కమిషన్ల గురించే కాళేశ్వరం కట్టినరు. కాళేశ్వరం వల్ల ఎలాంటి రైతులకు ఎలాంటి సాగునీరు సౌకర్యం అందలేదు, వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరగలేదా సార్? చూడండి, నన్ను అడగకు, నీవు పో ఒకసారి, ఇప్పుడు పోయి ఆ చుట్టుపక్కల ఉన్న జిల్లాల రైతాంగాన్ని అడుగు, ఈ ప్రాజెక్టు వల్ల ఎవరెవరికి పొలాల నీళ్ళు వస్తున్నాయని అక్కడ అడిగితే తెలుస్తుంది. కానీ హైదరాబాద్లో కూర్చొని నువ్వు నేను మాట్లాడితే కుదరదు. ఇప్పుడు అడుగు పరిస్థితి ఏమిటి అక్కడ. అందువల్ల ఏ ప్రాజెక్టు నిర్మాణం చేసినా ఏది చేసినా మీ యావా మీదంతా కూడా ఆస్తులు సంపాదించుకోవడానికి, సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నాలు తప్పిస్తే, మీ కుటుంబ బాగోగుల గురించి తప్పిస్తే మీకు ప్రజలకు ఏనాడు మంచి చేయాలి. అందులో మరీ ముఖ్యంగా రైతాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఇట్లాంటి పార్టీ మీరు, వారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున కార్ల రేసు పెట్టినావు. కార్ల రేసు పెడితే నిజంగా ఇది కార్ల రేస్ అంటే దాన్ని ఈ హైదరాబాదు నగరాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పెంచుతుందట. ఏం మాటలు అవి? ఏం దేనికి పెట్టినావు? చివరికి ఏమైపోయింది? ముద్ర పడ్డది కదా నీకు, ఈడ్చి చెంప మీద కొట్టింది కదా, కోట్ల రూపాయలు తిన్నామని. అంటే నీవు చేసిన ఉద్దారకము కేటీఆర్ను మీరు అంటున్నారు కదా, కేటీఆర్ అంటారని, నీవు చేసిన శాఖలు, అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కానీ, ఐటీ మినిస్టర్ కానీ, నీవు భూములు, తెలంగాణలో ఉన్న భూములు అన్నీ సర్వే చేసి అందరికీ హక్కు కల్పిస్తామని చెప్పి నీవు నీ ఐటీ శాఖ మంత్రిగా నువ్వేం చేసినావు? ఒక విదేశీ అమెరికా కంపెనీకి నువ్వు అగ్రిమెంట్ చేసినావు. ఎంత పెద్ద తప్పండి. నువ్వు రైతు గురించి మాట్లాడతావా? రైతు పట్టాదారు పాస్ పుస్తకం, రైతు ఆధార్ కార్డు, రైతు బ్యాంకు కార్డు ఒక విదేశీ కంపెనీ చేతికిచ్చిన నువ్వు మునగాడివి. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడతావా? రైతు గురించి మాట్లాడతావా? ఏం హక్కు ఉన్నది నీకు? నువ్వు ఎట్లా దివాలా తీసిన అమెరికా కంపెనీకి ఎట్లా అగ్రిమెంట్ చేస్తావు? తర్వాత కేసీఆర్ గారు రెవెన్యూ మినిస్టరు. కేసీఆర్ గారు రెవెన్యూ మినిస్టర్ ఉంటే ఇంత గందరగోళం జరుగుతూ ఉంటే భూముల విషయంలో నేను స్వయంగా పార్టీ పక్షాన పోయి రిప్రజెంటేషన్ చేస్తే ఒక్కరోజు కూడా పట్టించుకోలేదు. ఏమైంది? చివరికి లక్షల ఎకరాల భూమి హక్కున్న వాళ్ళు, తరతరాలుగా వ్యవసాయం చేసుకుండి హక్కుండి పట్టా పాస్ పుస్తకాలు ఉన్న భూములన్నీ కూడా నీవు తీసుకెళ్ళి నిషేధ జాబితాలో పెట్టినావు. అక్కడ రెవెన్యూ మినిస్టర్గా వారు ఫెయిల్ అయిపోయిండు, వారు నష్టం చేసిన రైతుకి. మీరు ఒక్కటి కాదు, అడుగడుగున రైతాంగానికి అన్యాయం చేసిండ్రు. భూమి హక్కును లాక్కునే అధికారము హక్కు ఎవరికి లేదు. మీరిద్దరు కలిసి కంపెనీకి ఇచ్చిండ్రు. మీరు రైతాంగానికి లక్షల ఎకరాల భూములు హక్కు లేకుండా చేసిండ్రు. సో నేను చివరగా హెచ్చరిస్తున్నా, మీకు తెలంగాణ పదం ఉచ్చరించే నైతిక హక్కు లేదు కాదు కదా, రైతాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా మీకు లేదు. ప్రతిపక్షంగా అనుకున్నాం మేము మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తారని, కానీ మీరు ఇక్కడ కూడా విఫలమైపోయారు. ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, భూగర్భ జలాలు తగ్గిపోతూ ఉన్నాయి, రేపు సమ్మర్ రాబోతూ ఉంది, కృష్ణా జలాల నుంచి ఒకవైపు ఏపీ నీళ్లు తరలించుకుపోతూ ఉంది. ఆ నీళ్లను అడ్డుకునేది ఎట్లా? కృష్ణా జలాలను తెచ్చి రైతులకు సాగునీరుకి తాగునీరుకి సమస్య రాకుండా చేసేది ఎట్లా? అసలు ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టలేదని చెప్పేసి విమర్శలు ఆరోపణలు వస్తూ ఉన్నాయి.
నిన్నగాక మొన్న దేశం మొత్తం మీద ఇరిగేషన్ మంత్రులు సమావేశమైంది ఉదయపూర్లో. మా గౌరవ మంత్రి గారు అక్కడికి వెళ్ళిండ్రు, అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చిండ్రు, పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చిండు, చర్చలు జరిగినాయి. మాకు కావలసిన హక్కు, మాకు రావాల్సిన కృష్ణా జలాలలో రావాల్సిన హక్కు వాటా గురించి చాలా ఖచ్చితంగా మాట్లాడినాం. మాట్లాడమే కాకుండా ఇంకా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి నిధులు కూడా కేటాయించమని అడిగినాం. అంత వివరంగా పేపర్లలో ఇంత పెద్ద పెద్ద అక్షరాలలో వస్తే ఏ పార్టీ మాట్లాడుతుంది ఇట్లాంటివి? పూర్తిగా ఏం ఆధారం లేని మాటలు ఎవరు మాట్లాడుతారు? దివాలా కోరు పార్టీ మాట్లాడుతుంది. అందుకే ఈ దివాలా కోరు పార్టీ విషయంలో అంత పెద్దగా ఇంకా నేను ఎక్కువ సమయం ఇవ్వదలుచుకోలేదు. మేము కమిషన్ రైతుల సంక్షేమము వ్యవసాయం గురించి ఆలోచన చేసే ఓ కమిషన్ కాబట్టి రైతాంగం అంటే మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా దేశంలో ఎన్నడూ లేని విధంగా 22,000 కోట్ల రూపాయలు అప్పుల మాఫీ చేయడమే కాకుండా రైతాంగానికి రైతు భరోసా 3 ఎకరాల వరకు పడ్డది. ఒక్కటొక్కటిగా రైతాంగానికి బాసడగా నిలబడడానికి మా ఉన్న బడ్జెట్ చాలని బడ్జెట్ నువ్వేమో అప్పులు చేసిపోయినావు. మేము ఈ బడ్జెట్ని అంతా కూడా రైతాంగానికి అందజేయడానికి ఒక రైతు బిడ్డగా ఉన్న ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేస్తే మీరు ప్రశంసిస్తారా, హర్షిస్తారా, లేకపోతే గోతులు వెతుకుతారా? మీరు కూడా అట్లే మాట్లాడతారు. వెరీ బ్యాడ్. అంటే 3 ఎకరాల వరకు ఇప్పుడు రైతు భరోసా ఇచ్చారు, ఇంకేమన్నా లిమిట్ పెట్టుకొని పెంచే అవకాశం ఉందా? లిమిట్ ఏం లేదండి, సాగు యోగ్యమైన భూమికి ఇస్తామని ముఖ్యమంత్రి గారు చాలా స్పెసిఫిక్గా చెప్పిండు. సాగు యోగ్యమైన భూమికి అందరికి కూడా రైతు భరోసా పడుతుంది. అంటే ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, రీఛార్జ్ భూగర్భ జలాల రీఛార్జ్ చేసే కార్యక్రమాలు ఏమన్నా తీసుకుంటుందా ప్రభుత్వం? భూగర్భ జలాలు రీఛార్జ్ కావాలి అని అంటే ఎక్కడైనా ప్రాజెక్టుల పక్కన ఏదైనా చెరువులు ఉంటే కొంత ఏదైనా చేసుకోవచ్చు, కానీ లేని ప్రాంతాలలో అంత అవకాశం లేదు. కాకపోతే మనమే జాగ్రత్తగా ఉండాలి. రైతులే నీకు చూడు, కేటీఆర్ కంటే ఎక్కువ రైతులలో ఉంటుంది. వాళ్ళేమి ఇయ్యలో వ్యవసాయం చేస్తలేరు. నువ్వు వ్యవసాయం అంటే తెలియదు నీకు. వాళ్ళు తాతలు ముత్తాతలు వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేసి కష్టపడి పండించి వాళ్ళు తినడమే కాకుండా దేశానికి అందిస్తున్న వాళ్ళ గురించి నువ్వు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చాలా తెలివికల్ల వాళ్ళు, వ్యవసాయం గురించి అనుభవం ఉన్నవాళ్ళు. కాకపోతే ప్రతిపక్ష పార్టీగా నీవు ఈ రకంగా వాళ్ళని ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దు. కేటీఆర్ రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. వాళ్ళకి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు, రైతులకు చాలా అనుభవం ఉంటుంది. భూగర్భ జలాల గురించి నేను చెప్పిన మాటల్లోని అంతరార్థం రైతులకు అర్థమైంది. రాబోయే ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండమని చెప్పేసి రైతు వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, హైదరాబాద్, తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్